ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, ఆది నుంచి అంతం వరకు బాబాకి హృదయ సింహాసన అధికారులుగా అవ్వాలి అంటున్నారు పరమాత్మ. ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళు పాస్వితనర్గా అవుతారు అంటున్నారు, ఆది నుంచి అంతం వరకు. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఎవరైతే సంగమంలో సదా మరి స్వతహగా బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా ఉంటారో, అప్పుడప్పుడు కాదు, ఆది నుండి అంతం వరకు కలలో కానీ సంకల్పంలో కానీ అపవిత్రతను తాకకుండా సదా పవిత్రత యొక్క రథంలో ఉంటారో, ఆ శ్రేష్టాత్మలే సింహాసనాధికారిగా అవుతారన్నమాట. ఎవరైతే 4 సబ్జెక్టుల్లో మంచి మార్కులు తీసుకుంటారో, ఆది నుండి అంతం వరకు మంచి నెంబర్లు పాస్ అవుతారు, అటువంటి వారిని పాస్వితనర్ అంటారు. మధ్య మధ్యలో మార్కులు తక్కువ అయిపోయి మరల మేకప్ చేసుకొని వారు కాదు, ఆది నుండి 4 సబ్జెక్టులో బాబా మనసుకి ఇష్టమైన వారే సింహాసనం పొందగలరు. దానితో పాటు బ్రాహ్మణ పరివారంలో సర్వలకు ప్రియంగా సర్వలకు సహయోగిగా ఉండాలి. బ్రాహ్మణ పరివారం ప్రతి ఒక్కరు మనసుతో గౌరవించాలి. అటువంటి గౌరవనీయులు సింహాసనాధికారులుగా కాగలరు. ఒకవేళ ఈ అన్ని విషయాలలో ఏ ఒక్క విషయంలో లోటు ఉన్నా వారు నెంబర్ వారుగా ఉన్నత కుటుంబంలోకి వెళ్తారు. వారు ఆదిలో అయినా రావచ్చు, 8వ జన్మలోనైనా రావచ్చు, లేదా త్రేతయుగంలోనైనా వస్తారు. వీటిలో ఎవరైతే లోటుగా ఉంటారో వారనమాట. అంటే బ్రాహ్మణ పరివారం సర్వలకు ప్రియంగా సర్వలకు సహయోగిగా ఉండాలి. బ్రాహ్మణ పరివారం ప్రతి ఒక్కరు మనసుతో గౌరవించాలి. అటువంటి గౌరవనీయుల సింహాసనాధికారిగా కాగలరు. ఒకవేళ ఈ అన్ని విషయాలలో ఏ ఒక్క విషయంలో లోటు ఉన్నా వారు నెంబర్ వారుగా ఉన్నత కుటుంబంలోకి వెళ్తారు. వారు ఆదిలో అయినా రావచ్చు, 8వ జన్మలోనైనా రావచ్చు, లేదా త్రేతయుగంలోనైనా వస్తారు. సింహాసనాధికారిగా అవ్వాలంటే ఈ అన్ని విషయాలు పరిశీలించుకోండి. సేవలో 100 మార్కులు జమ అయ్యి ధారణలు 25% జమ అయితే ఏమవుతుంది? వారు అధికారి అవుతారా? కొంతమంది పిల్లలు అన్ని సబ్జెక్టుల్లో ముందుకు వెళ్తున్నారు, కానీ ప్రత్యక్ష ధారణలో ఎటువంటి సమయమో ఆ విధంగా స్వయాన్ని మలుచుకోవాలి. అటువంటి వారు సత్యమైన బంగారం. అక్కడక్కడ మాయ పిల్లల కంటే తెలివైనదిగా అయిపోతుంది. అది వెంటనే సమయానుసారంగా స్వరూపాన్ని ధారణ చేసేస్తుంది. కానీ పిల్లలు ఎలా ఉన్నారు? బాబా దగ్గరికి అందరు విషయాలు చేరుకుంటే కదా, ఒకరు సత్యం ఇంకొకరు అసత్యం అనుకోకండి, లేదా 2 వైపులా ఏదో ఒక లోపం ఉంటుంది, కానీ మిమ్మల్ని మీరు పూర్తిగా సత్యంగా భావిస్తున్నారు అని అంటున్నారు పరమాత్మ. ఇతరులను పూర్తిగా అసత్యమైన వారుగా భావిస్తున్నారు అంటే మీరు సత్యం, వారు అసత్యమైన, కానీ ఎటువంటి సమయం అటువంటి వాయుమండలం చూసుకొని ఆ విధంగా స్వయాన్ని మలుచుకోవలసి ఉంటుంది, తొలగించుకోవలసి ఉంటుంది అంటున్నారు పరమాత్మ. చూసుకొని ఆ విధంగా స్వయాన్ని ఇముడ్చుకోవలసి ఉంటుంది, తొలగించుకోవలసి ఉంటుంది, కొన్ని పక్కకు పెట్టవలసి ఉంటుంది. కానీ పిల్లలు ఏమంటున్నారని ప్రతి విషయంలో ప్రతిసారి మేమే చనిపోయి ఉండాలా అని అంటున్నారు. అంటే అక్కడ సందర్భం బట్టి సమయం బట్టి కొన్నిటికి సమాధానం చెప్పవలసి ఉంటుంది, కొన్నిటికి చెప్పకుండా ఉండడం ఉంటుంది, కొన్ని ఇముడ్చుకోవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి అంటున్నారు పరమాత్మ. అచ్చా.